ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. బైబిల్ చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంటది. ఏమని అంటే, కాగా ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని. ఈ మాట అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నారు. ఎవరైతే క్రీస్తేసునందు నిలిచి ఉండిన ఎడల, ఎవరైతే క్రీస్తేసు వలె జీవిస్తారో, క్రీస్తేసు వలె వారు వెంబడించేవారిగా ఉంటారో, వారి జీవితం ఏమవుతుంది అంటే పాతవి గతించెను, సమస్తము కూడా క్రొత్తవాయును అని. వారి జీవితం నూతన సృష్టిగా మార్చబడుతుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన సృష్టిగా మార్చబడ్డం అంటే ఈ లోకంలో మన పాత రోత జీవితాలన్నీ కూడా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించే వారంగా ఉంటామో, అప్పుడు యేసుక్రీస్తు వలె మనం జీవించే వారంగా ఉంటామో, అప్పుడు ఏమవుతాయంటే నూతన సృష్టిగా మార్చబడతాయి, పాతవన్నీ కూడా గతిస్తాయి. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎలా జీవించారు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంటది. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చువాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడెవడు? యేసుక్రీస్తు ప్రభు అంట ఈ లోకంలో ఎలా జీవించారు అంటే, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఆయన జీవించారంట. యేసుక్రీస్తుని వెంబడించే వారు కూడా ఎలా జీవిస్తారు అంటే పవిత్రుడుగా జీవిస్తారు. అలాగే నిర్దోషిగా అంటే ఏ తప్పు చేయలేని వారు, ఏ పాపము ఎరగని వారుగా జీవిస్తారు. అలాగే నిష్కల్మషముగా, మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి ఇలా కాకుండా నిష్కల్మషముగా జీవిస్తారు. పాపములో చేరక వాళ్ళకి వేరుగా జీవిస్తారంట. అందుకే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నీ జీవితం కూడా నూతన సృష్టిగా మార్చబడిందా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా అంటున్నాడు, తన స్వరక్తంతో నీ పాపపు డాగులన్నీ కూడా కడగబడ్డాయని దేవుడు ఇవాళ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన వలె మనం జీవించే వారంగా ఉండాలి. అంటే మనం ఈ లోకంలో ఇన్నాళ్ళు మన పాత రోత జీవితాన్ని అంతటిని కూడా మనం ఏం చేయాలి అంటే